తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? చిగురు సూర్యం. ఏం చేస్తారండి? నేను సింగరేణిలో కాంట్రాక్టర్ డ్రైవర్. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారు? మీ పెద్దపల్లి కూడా లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరు గెలుస్తారు? 3 ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఎవరు ఎంపీగా గెలిచే అవకాశం ఉంది? అందులో మన పెద్దపల్లి కాంగ్రెస్ కానీ అయితే ఇప్పుడు ఎందుకంటే ఉన్న ప్రజెంట్ ఏది ఉన్నా టీఆర్ఎస్ వాళ్ళు ఏది మాకు పనులు ఏం చేయలేదు. ఏదన్నా ఇప్పుడు మన ఎంపీ ఇప్పుడు ఉన్న మన దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటూ ఐటీ మినిస్టర్ అయ్యారు. అలాగే ఇప్పుడు మా పెద్దపల్లి నుంచి ఎంపీగా పడితే 100% ఆయననే గెలుస్తాడు. ఇప్పుడు ఇక్కడ గడ్డం వంశీ గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఉందా? 100%. ఎందుకు ఆయనకు ఎందుకు ఓటేయాలి అసలు? ఇప్పుడు ఏదున్నా మాకు కాంగ్రెస్ దానికి ఎప్పటి నుంచి నమ్మకం మేము కాంగ్రెస్లో ఉంటున్నాము. మాకు ఏదున్నా నమ్మకంతో ఉన్న అందులోనే మేము పార్టీలో కొనసాగుతున్నాము. గత 10 సంవత్సరాల నుండి మేము వాళ్ళకే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా? 100% ఉంది, గెలుస్తుంది షూరిటీ. ఇప్పుడు 6 గ్యారంటీలు ఎట్లా ఉన్నాయండి? మంచిగా పథకాలు అమలవుతున్నాయి 6 గ్యారంటీలు? పథకాలు అన్నీ అవుతున్నాయి, అంటే కొన్ని అయినా కూడా కొంచెం టైం పట్టినా కూడా అవుతాయి. నార్మల్ కరెంటు బిల్లు ఓకే అయింది, అటు 200 యూనిట్స్ అది ఓకే అయింది. గ్యాస్ అనేది కాలేదు, అవుతుంది. ఎందుకంటే చెప్పడంతో ఇవి కావు కదా, దానికి ఒక టైం తీసుకుని అనేది అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ బలంగా ఉందా? బీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఏం లేదండి. బీజేపీ ఎట్లా ఉంది ఇక్కడ? బీజేపీ అనేది నార్మల్గా వినిపిస్తుంది పేరు, అంతేగాని అంతకు మించి ఏం లేదు. అసలు అభ్యర్థి తిరుగుతున్నారా, ప్రచారం చేస్తున్నారా? అభ్యర్థి కనబడలేదండి, ఏం కనిపించలేదు, మాకైతే కనిపించలేదు. ఓకే. ఇక్కడ గడ్డం వంశీ గారు ఎంత మేటి వచ్చే అవకాశం ఉంది ఆయనకు? 100%గా ఒక 10,000 పైగా మెజారిటీ ఉంటుందండి. అంటే మా లోకల్ నుండి 100%గా ఉంటుంది. ఆయన మంచి వ్యక్తేనా? గడ్డం వంశీ గారు మంచి వ్యక్తేనా? ఓకే అండి, ఎందుకంటే మాకు తెలిసిన విషయంలో ఏంటి అంటే ఏ పార్టీ అయినా ఫస్ట్ మేము ఇన్ని రోజుల నుంచి ఉంటున్నాం కాబట్టి కాంగ్రెస్ అంటే ఏ ఆపద ఉన్నా ముందుండి కొనసాగిస్తారని మేము కోరుకుంటున్నాం.